డే 9 అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ ఉంది. ఈరోజు ఫుల్గా వర్షం ఉంది. ఆల్రెడీ పడుతుంది కూడా, చూడొచ్చు మీరు. అది గట్టిగానే లేకుండా మరి ఆగిపోను లేకుండా స్లోగా పడుతూనే ఉంది. ఇలా ఉంటే మనము వెళ్ళలేమని మొత్తం సైకిల్ అంతా ప్యాక్ చేసేసాము. బ్యాగ్స్, రైన్ కోట్ వేసి బ్యాగ్స్ అంతా చూడొచ్చు. మనం కూడా క్లీన్గా డ్రెస్అప్ అయితే అయ్యాము. ఓకే గైస్, ఇంకా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. ఈరోజు వీడియోస్ అంతగా తీయలేకపోవచ్చు. కారణం ఏమిటంటే వర్షం ఎక్కువగా ఉంది. దానివల్ల వీడియోస్ కొద్దిగా తక్కువ అవుతాయి. ఓకే, హలో, హాయ్, గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు చూడండి మన టైం ఎలా ఉందో. ఫుల్గా వర్షం పడుతుంది. ఈ వర్షంలో సైకిల్ టైం బంచ్ అయింది. చూడండి తగ్గింది కొద్దిగా. నేను దిగేసాను కాబట్టి కొద్దిగా ఎత్తుగానే ఉంది, కానీ ఎక్కి పూర్తి కూర్చునేస్తుంది. ఇంకా ముందరికి మొత్తం ఫారెస్టే ఉంది. చూడాలి, గాలి కొట్టాను అప్పటికే. ఉండలేదు. ఇంకా ముందరికి పంచర్ షాపులు ఎక్కడున్నాయేమో తెలీదు, తోసుకెళ్ళాలి. సైకిల్ పంచర్ అయిందని ఇక్కడ పంచర్ షాప్కి తీసుకొచ్చాను. దాదాపు ఒక 5-6 షాపులు అడిగాను, కానీ ఎవరు పంచర్ వేయనన్నారు. ఇక్కడ ఫైనల్లీ ఇక్కడ ఒక సైకిల్ షాపే ఉంది, ఇక్కడికి తీసుకొచ్చా. టైము అరౌండ్ 7-8 అవుతుంది. చూడాలి ఇంకా ఎంత టైం పడుతుంది ఏమన్నది. మన టైం బాగోక మధ్యలో సైకిల్ పంచర్ అయింది వర్షంలోనే. దాదాపు ఒక 200 కిలోమీటర్స్ తోసుకొచ్చి మళ్ళీ ఫైనల్లీ పంచర్ అయితే ఇచ్చాను. టిఫిన్ తినేసి బయలుదేరాను. దాదాపు 9-9:30 అలా అవుతుంది. ఇప్పటికి కేవలం జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ మాత్రమే వచ్చాము. ఈరోజు 100 కిలోమీటర్లు పోలేకపోవచ్చు, ఎందుకంటే ఇప్పటికి ఒక 30+ కవర్ చేసి ఉంటే ఈవినింగ్ కల్లా ఖచ్చితంగా 100 రీచ్ అయ్యేవాళ్ళం. కానీ ఈరోజు 100 రీచ్ కాలేము. మినిమం 90 రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి గట్టిగా. ఈరోజు కూడా మొత్తానికి ఆదిలాబాద్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఈరోజు కూడా రోడ్డు బాగానే ఉంది, బట్ వెదరే కొద్దిగా డిస్టర్బింగ్గా ఉంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు, అలాగుంది. చూద్దాం. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. లొకేషన్ బాగుంది, బట్ వెదర్ ఇప్పుడు ప్రస్తుతానికి చూడడానికి బాగుంది, కానీ ఎప్పుడు టక్కని వర్షం వస్తుందో తెలీదు, ఆ టైప్లో ఉంది ఈరోజు. మొత్తానికి లొకేషన్ అయితే సూపర్ ఉంది ఈరోజు. అటు ఇటు చూడండి, రోడ్ సైడ్ ఏంటి చెట్లు, మధ్యలో డివైడర్ పైన ఉన్న చెట్లు సూపర్ ఉన్నాయి అసలు. ఇది చాకిరియల్లా అనే దీని దగ్గర కొద్దిగా విలేజ్దే. దాన్ని చూసుకుంటే ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. ప్లేస్ కూడా మంచి లొకేషన్, హైవే పక్కనే. ఇప్పుడు చూసుకుంటే గోదావరి పోయినాము. ఇది ఇంతకు ముందు ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది, అక్కడ కనిపిస్తుందా. ఈ నదిలోకి ఇంకా ఒక నది వచ్చి కలుస్తుంది, అది మంజీరా నది. తెలంగాణలోని అది తందుర్తి అనే దీని దగ్గర, సంగమేశ్వరం దగ్గర ఈ 2 నదులు కలుస్తాయి. అక్కడ నుండి వచ్చి ఇక్కడున్న రిజర్వాయర్లకు వస్తాయండి. అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకా ముందు మాట్లాడుకుందాం. వర్షం అయితే ఫుల్గా వస్తుంది, వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం గోదావరి పైన వినాము. కొద్దిగా వెహికల్ చూడండి, మబ్బులు ఫుల్గా ఉన్నాయి ఇటు సైడ్ అంతా.
ఇంకొద్దిగా ముందరికి అక్కడ ఒక బస్ స్టాప్ ఉంది, తొందరగా అక్కడికి వెళ్దాం అనేసి. నిర్మల్ ఈ ఏరియాలో చూసుకుంటే ఒక్కో ఇంటికి తక్కువ 5 గంటలు 5 నుంచే ఉన్నాయి ఎనుములు. చూడండి లొకేషన్స్ ఎట్లున్నాయో. మళ్ళీ మన గురుగారి టెంపుల్ వచ్చింది, కనిపిస్తుందా? మొత్తం ఫుల్ వరి పంటలు వేసారు అంతా. మన ఏరియాలో ఆవులు మనం ఎటు పెంచుతామో ఇటు సైడ్ అట ఎనములు పెంచుతున్నారు. చాలా వరకు ఉన్నాయి ఎనములు అయితే. ఈరోజు ఫుల్ డే వర్షం ఉంది మొత్తం. చూడాలి ఈరోజు ఎట్లుంటుంది ఏం పరిస్థితి అన్నట్టు. చెప్పంగా ఒక్కో రెండేం తోలుకొస్తారు. ఇప్పుడైతే మనం నిర్మల్ ఏరియాలో ఉన్నాము. వర్షం ఫుల్ పట్టదే. చూడండి నీళ్ళు ఎంత వచ్చేసినాయి, నీళ్ళు ఎంత స్టాక్ ఉన్నాయో. ఇటు సైడు చూడండి రోడ్డు ఎంత ఫుల్ స్ట్రైట్ ఉంది అసలు. ఇంతవరకు ఫుల్ ఒక్కటే లైన్ ఉంది అసలు రోడ్డు చూడ్డానికి. ఇంకా బైకర్స్ అయితే రేంజ్లో వెళ్తారు ఈ ఏరియాలో. వచ్చు నిర్మల్ ఈ ఏరియాలో ఇప్పటికీ ఎద్దుల బండ్లు వాడుతున్నారు. చూడండి వస్తుంది ఒకటి, ఇంతకుముందు కూడా ఒకటి కనిపించింది, బట్ అంత వీడియో తీసే అంత ఇది లేకుండా ఉండే. చూడండి ఇప్పటికినా అది టైర్ బండ్లు కూడా కాదు, చెక్క బండ్లు ఇవి. ఇప్పటికీ వాడుతున్నారు. ఇవి చాలా ఓల్డ్ అంటే ఓల్డ్ అండి ఇవి, బట్ ఇప్పటికీ వాడుతున్నారంటే గ్రేట్ ఈ ఏరియా వాళ్ళు. హాయ్ గైస్, చూసుకుంటే ఇంకా ముందరికి మొత్తము ఫారెస్టే ఉంది. చూడొచ్చు మీరు, కొండలు కనిపిస్తున్నాయా? కొండలు దాటి వెళ్ళాలి ఈరోజు మనము. ఇది మొత్తం ఫారెస్టే, చాలా వరకు ఉంది ఈరోజు ఫారెస్ట్. నిర్మల్ పైన ఇంకో రోడ్లో వెళ్ళింటే అది మొత్తం ఘాట్ ఉంది, బట్ వర్షం పడుతుంది అని చెప్పేసి ఘాట్ అవాయిడ్ చేసే మొత్తం బైపాస్ హైవే రోడ్ అయితే బాగుంది, చూసుకోవచ్చు. ఇటు సైడ్ అంతగా పంటలు ఏం పండుగలేదు, మొత్తం ఖాళీగా ఉన్నాయి. అక్కడక్కడ మామిడి తోటలు ఉన్నాయి అంతే. హైవేస్ సూపర్ ఉన్నాయండి. నార్త్లోకి వెళ్తే ఎటుంటాయో తెలియలేదు. ఎక్కడైతే హైవే రేట్ బాగానే ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు, బాగుంది. ఇంకా ఆదిలాబాద్ 83 కిలోమీటర్లు ఉన్నాయి. చూద్దాం మనకి ఇంకా ఎంత టైం పడుతుంది అన్నది. ఈరోజు అయితే వెళ్తామన్నది. ఆల్రెడీ టైము 10:30 ఇలా అవుతుంది. చూడండి ఇది మొత్తము వరి పంట వేసే ఏరియానే, ఇంకా అయితే ఏమీ వేయలేదు. ఇంకా ఒక్క చోట కూడా నాట్లా, ఆ వర్షం పడడం వల్ల మొత్తం పచ్చగా అయింది. ఈ ఏరియాలో వర్షాలు బాగా పడుతున్నాయండి. దానికి తోడు ఇక్కడ వాటర్ సప్లై కూడా ఉంది, అందువల్ల ఈ ఏరియా మొత్తం
వరి ఎక్కువ పండిస్తున్నారు. బట్ కాకపోతే ఇప్పటి ప్రస్తుతానికైతే ఏం నాటలేదు, మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇటు సైడ్ అటు సైడ్ అంతానే. అక్కడ చూడండి, ఇంకా చూడలేదు, అది రైల్ బోగి, ఇది తీసుకెళ్తున్నారు ట్రక్ పైన. మొత్తం ఇవి ఆదిలాబాద్ అడవులు, చాలా పెద్దవి, మనం అనుకున్నంత చిన్నవైతే కాదు. చూడండి, మొత్తం కంచేశారు రోడ్డుకి అటువైపు ఇటువైపు. ఇదిగో అలా మొత్తం కంచేశారండి. అటు కూడా వేసారు. మొత్తం ఆల్మోస్ట్ చూడండి, కొత్తగా వేసిన హైవేనే, అంటే కొత్తగా అంటే చాలా రోజులు అయ్యింది. ఇటు సైడ్ ఇంకా ఉన్నాయండి చాకరేవులు. మన జిల్లా సైడ్, మన ఏరియా సైడ్ లేవు, కానీ ఇటు సైడ్ అయితే చాకరేవులు ఇంకా ఉన్నాయి. ఇంకా వాళ్ళు వృత్తులు చేస్తున్నారు వాళ్ళు. ఇదిగో చూడండి, ఇక్కడంతా కూడా ఆరేస్తారు బట్టలు. అక్కడ చెరువు ఉంది ఒకటి. ఇటు సైడ్ మెయిన్గా పసుపు ఎక్కువ పండిస్తున్నారు, పసుపును పత్తి ఎక్కువ పండిస్తున్నారు. ఈ ఏరియాలో కొద్దిగా వరి తగ్గింది, ఎక్కువ పసుపు పంటలు ఉన్నాయి ఎక్కువగా. సార్ చూడండి, మంచులో కప్పుకుపోయిన కొండలు, అడవులంతా. అటు సైడ్ అంతా కూడా కొండలు ఉన్నాయి, అంతా పొగ మంచు కప్పుకునేసింది, కనిపిస్తున్నాయో లేదో, కొద్దిగా కనిపిస్తున్నాయి. మనమైతే ఇప్పుడు ఆ రెండు కొండల మధ్యలో అటు సైడ్ వెళ్ళాలి. చూడండి, మొత్తం కప్పుకునేసింది. మొత్తం వర్షం వచ్చే మూమెంటే ఎక్కువగా ఉంది. ఈరోజు వెదర్ రిపోర్ట్లో కూడా వర్షం చూపిస్తుంది ఈ ఏరియా. అంటే అంతా దాంట్లో చెత్త తీస్తున్నారు, ఇంత కొడవలు ఎత్తుకొని చెత్త తీస్తున్నారండి. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అక్కడి వరకు మొత్తం పసుపే.
ఇప్పుడు మనం పోతున్నది ఫుల్ మిట్ట. చూడండి, లేచి తొక్కుతుంటే కూడా కావట్లేదు, అయినా కానీ వెళ్తున్నాం. అక్కడ చూడు కోతులు ఎలా వెళ్తున్నాయి చూడండి. ఈ కోతులకి తోకలు చాలా చిన్నగా ఉన్నాయండి. మామూలు మన ఏరియాలో ఉన్నట్టు కోతులు పెద్దగా లేవు. ఇవి కొద్దిగా ముందుకే వస్తున్నాయి, భయపెడుతున్నాయి చూడండి. చూడండి, ఇప్పుడు మనమైతే ఆదిలాబాద్ జిల్లాలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంత వర్షంలో కూడా పనిచేస్తున్నారు. ఇదంతా పత్తి పంటలు వేసారు. ఇవన్నీ ఆదిలాబాద్ అడవులు. ఈ ఏరియా మొత్తం వీళ్ళు పత్తి పండించినారు, వీళ్ళు ఇంకేమీ ఇలా. హలో, హాయ్ గైస్. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది. ఊరి పేరు అయితే కరెక్ట్గా తెలియదు, కానీ ఇంకా ఆదిలాబాద్కి కరెక్ట్గా 53 కిలోమీటర్స్ 58 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి 58 కిలోమీటర్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. అక్కడ ఉన్న ఎనుములు రాళ్ళల్లో కలిసిపోయాయి, కనిపిస్తున్నాయా మీకు? ఎనుములు రాళ్ళల్లో కలుస్తున్నాయా? ముందరికి ఘాట్ రోడ్ ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ పోయి అటు తిరుక్కోవాలి మనము.
చూసుకోవచ్చు ఇదా లొకేషన్ అయితే అదిరిపోతుంది. నాకు కూడా ఇక్కడ అదిరిపోతుంది. అంతంత పెద్ద చెట్లు ఉన్నాయి అడవిలో. కాకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ అంతా టేకు చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫారెస్ట్ ఎక్కువ. మన నల్లమలలో ఇది రెడ్ శాండిల్ ఎంత ఎక్కువగా ఉందో ఈ ఫారెస్ట్లో టేక్ వుడ్ అంత ఎక్కువగా ఉంది. చూడండి కనిపిస్తున్నాయా? ఇక్కడ మన గురువు గారిది గుడి ఉంది. అదృష్టానికి మళ్ళీ ఒక డౌన్ వచ్చింది. హాయ్ చెప్పండి. ఇక్కడ బూరుపల్లి దగ్గర కల్చర్ వీళ్ళంతా అంతా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మల్ డిస్టిక్ అంట. చూడండి మనం వెళ్ళాల్సిన రోడ్ ఎట్లా ఉందో. మొత్తం ఫారెస్ట్ ఫారెస్ట్ ఫారెస్ట్. హైదరాబాద్ అంటేనే ఫారెస్ట్. హైదరాబాద్ ఇంకా 45 ఉంది. పోచారం జలపాతం 4 కిలోమీటర్లు, బోత్ 11 అంట. ఇప్పుడు మనం పోతే ముందర ఏదో ఒక వాటర్ ఫాల్స్ చూసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా.
వాటర్ ఫాల్స్ అయితే సూపర్ ఉంది అసలు. మరీ పెద్దదేం కాదా, చిన్నదే, బాగుంది. బొర్ర ఆడ ఎనుములు పనుకోండి, ఎనుములు నేను రాళ్ళలో కలిసిపోయి రాళ్ళు అనుకుంటున్నాయి. మొత్తం మొత్తం నల్లరాళ్ళే. ఆడ ఎనుములు పనుకోండి, రాళ్ళు ఏంటి రెండు రెండుగా అనుకుంటే ఎనుములు అవి. రావా, బాగుంది. మరీ పెద్దదేం కాదు కానీ వాటర్ ఫాల్స్ అయితే బాగుంది. ఇక్కడ చూడండి ఆవులు మందలు ఉన్నాయి. తక్కువ 100 దాకా ఉంటాయి. అటుపక్క ఎనిమల్ మంది ఉంది. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి. మోస్ట్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటా, చుట్టూ కంచేశారు.